హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి తెలంగాణ ఎలక్షన్స్లో కూకట్పల్లిలో చూసుకుంటే జనసేన పార్టీకి భారతీయ జనసేన అనే కొత్త పార్టీ చాలా ఎఫెక్ట్ చూపించింది అక్కడ గెలవకుండా చేయడంలో. అంటే ఆ రెండు పార్టీల పేర్లు ఒకటే అవ్వడం, కాస్త సింబల్స్ కూడా ఈక్వల్గా ఉండడంతో ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఈ రెండిట్లో ఎవరికి ఓటేయాలన్న ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. సో ఇప్పుడు అటువంటి భారతీయ జనసేన పార్టీ ఏపీ ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేయబోతుంది. మరి అక్కడ జనసేన పార్టీ పైన ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా లేదా? సో మరి దీన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎలా డీల్ చేయబోతున్నారు? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ జనసేన లీడర్ చుక్క నాని గారు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. సో హాయ్ అన్న. మరి భారతీయ జనసేన పార్టీ అని ఒక కొత్త పార్టీ ఏర్పాటైంది. సో ఇది మరి కూకట్పల్లిలో కూడా పోటీ చేసింది. అక్కడ జనసేన పార్టీ చాలా గట్టి పోటీ, అంటే గట్టి స్థానం, అది అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ ఈ పార్టీ కాస్త దెబ్బ కొట్టిందన్న ఒక వార్త కూడా వినబడింది. మరి ఇప్పుడు అటువంటి ఈ పార్టీ ఏపీ ఎలక్షన్స్లో పోటీ చేస్తుంది. మరి ఎలా ఉంటుందంట? ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్లాన్ ఇదంతా. అంటే మా పార్టీ దళిత బిడ్డలు కానీ బీసీ బిడ్డలు కానీ ఉన్న పార్టీ మమ్మల్ని ఎదగనీయకుండా చేయడానికి ఒక కుట్ర. ఎందుకంటే ఏపీలో కూడా అంతా వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎదగొద్దనే ఒక కుట్రతో వాళ్ళే ఉండాలి, వాళ్ళే రాజ్యాన్ని వెళ్ళాలనే ఒక లక్ష్యంతో వాళ్ళు పోతూ ఉన్నారు. కానీ రానున్న రోజులలో ప్రజలు మా వెంట ఉన్నారని చాలా బలంగా నమ్ముతూ, అలాగే టీడీపీ జనసేన కలిసి చాలా బలంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తారని కోరుతూ ఉన్నా. అయితే ఈ కుట్ర ఏదైతే ఉందో, మొన్న తెలంగాణ ఎలక్షన్స్లలో కూడా మా కుక్కడపల్లి కాన్స్టిట్యున్సీలో అక్కడ కూడా ఈ సంథింగ్ పార్టీ కే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరు తెలియాలి కదా. ఇప్పుడు కొండల పవన్ కళ్యాణ్ అంటే మా అధ్యక్షుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు. కే కళ్యాణ్ ఎవరు? కే పవన్ కళ్యాణ్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిన పార్టీ అధ్యక్షుడు ఎవరు? అభ్యర్థులు ఎవరు తెలియాలి కదా మనకు కూడా. తెలియని ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మేము అంతా పోటీ చేస్తామంటే ఎవరు? ప్రజలలో తిరిగితే అది వేరే ఉంటుంది. ప్రజలలో తిరిగి ప్రజా సమస్యలో కొట్లాడి అప్పుడు రాను పవన్ కళ్యాణ్ పెట్టుకో, డైరెక్ట్ పవన్ కళ్యాణ్ అని పెట్టుకో, అప్పుడు ఎవరు అడగరు. ఎవరు అడగకుండా నీ ఇష్టం ఉండదు. నువ్వు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మేము అంతా పోటీ చేస్తామంటే మా పార్టీకి దెబ్బ వేసే రకంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు, అంతే. సో అక్కడంటే ఏపీలో చూసుకుంటే వైసీపీ ప్లాన్ చేసింది అనుకోవచ్చు. మరి ఇక్కడ కూకట్పల్లిలో కూడా ఆ పార్టీ పోటీ చేసింది, కానీ మరి ఇక్కడ ఎవరి ప్లాన్? ఇక్కడ అదే ప్లాన్ వాళ్ళ ప్లాన్ ఏం తెలుసు అబ్బా క్లియర్గా. ఇప్పుడు ఏంటంటే మా తెలంగాణలో పోటీ చేసినాం, వీళ్ళని ఇక్కడ దెబ్బ కొడితే మేము అక్కడ కూడా దెబ్బ కొట్టవచ్చు అనే ప్లాన్తో వీళ్ళు 6 నెలల ముందు నుంచే కసరత్తు చేస్తూ ఉన్నారు మా పైన. మాకు కూడా తెలుసు అది వీళ్ళు ఏ విధంగా చేస్తూ ఉన్నారు అనేసి. మాకు మొన్న కలిగిన దెబ్బ కదా, ఇప్పుడు మేము కొడతాం దెబ్బ. ఒక 3 నెలలు ఆగితే మా దెబ్బ ఎట్లుంటుందో వాళ్ళకి తెలుస్తుంది. మరి ఇక్కడ కూకట్పల్లిలో ఆ పార్టీ కాస్త ఇంపాక్ట్ చూపించింది. మరి ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్లో పోటీ చేస్తుంది కాబట్టి అక్కడ కూడా ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ అయితే ఉంది. మళ్ళీ దాని సింబల్ చూసుకుంటే బకెట్ సింబల్ అంట. ఈ గాజు సింబల్, బకెట్ సింబల్ కాస్త సిమిలారిటీస్ ఉంటాయి కదా. మరి ప్రజలు కన్ఫ్యూజన్లో పడే అవకాశం అయితే కనిపిస్తుంది కంపల్సరీ. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మన గ్లాసు గుర్తు, ఆ బకెట్, ఈ యాషెస్ సేమ్ ఉన్నాయి, మధ్యలో ఒక లైన్స్ ఒకటే లేవు దానికి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మా పార్టీ నుంచి, ఇట్లాంటివి ఏమైనా ఉంటే మేము ప్రజలకు పనిచేసేవాళ్ళం, ప్రజల కోసం కష్టపడేవాళ్ళం, ప్రజల మంచి చెడ్డలు చూసుకుంటోళ్ళం. మాలాంటి వాళ్ళని చూసుకొని మీరు ఏదైనా గుర్తు ఇవ్వాలనుకుంటే చూసి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అట్లా అంటే మొన్న కేసీఆర్ గారు కూడా సుప్రీంకోర్టులో పెట్టారు, ఇట్లా సేమ్ సింబల్ ఉన్నవి ఇవ్వకండి అని చెప్పేసి. కారు గుర్తుతో ఉన్నది రోడ్ రోలర్ ఇవన్నీ కూడా పెట్టేసుకున్నారు. కాకపోతే అక్కడ కొట్టేశారు. సో ఈ ఇష్టం ఏ సింబల్ అన్నా వాడుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం చూస్తున్నాం. మరి ఇప్పుడు కూడా మీరు ఒకవేళ కంప్లీట్ చేసినా కూడా అది వర్కౌట్ అయ్యే అవకాశం వర్కౌట్ అయితే, ఎందుకంటే మా లీగల్ టీం కూడా దానికోసం కసరత్తు చేస్తూ ఉంది, దాన్ని తీసేయాలని. ఎందుకంటే తప్పు కదా అబ్బా, మేము ఎప్పటి నుంచో కష్టపడుతున్నాం. మేము పార్టీ పెట్టి 11 సంవత్సరాలు, 3 నెలలు వస్తే 11 సంవత్సరాల నుంచి మా నిద్రలు అవన్నీ వదిలేసి ఫస్ట్ పార్టీ కోసం పనిచేసి ప్రజల కోసం పనిచేస్తున్నాం. మా కష్టపడ్డ డబ్బులు ప్రజలకు ఇస్తూ ఉన్నాం. ఇవాళ నువ్వు వచ్చి కొత్త పార్టీ ఒక ముద్ర తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఉన్న పెట్టి కే పవన్ కళ్యాణ్ వ్యక్తిని పెట్టి అది ఎవరో తెలియదు, క్యాండిడేట్ తెలియాలి కదా. ఒక ఫోటో అన్న ప్రజలకు తెలియాలి కదా. తెలియకుండా మా ఓట్లని మేము గుంజుకుంటామంటే ఎట్లుంటుంది రేపు? పద్ధతి కాదు కదా అది. అట్లా మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎలక్షన్ కమిషనర్ని, దయచేసి ఒక గుర్తు ఏదైతుందో దాన్ని తొలగించి మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే జనసేన పార్టీ 8 స్థానాల్లో పోటీ చేశారు. బీజేపీతో పొత్తు ఏర్పాటు చేసుకుని ఇప్పుడు అక్కడ టీడీపీతో పొత్తు ఉంది కాబట్టి దాదాపు ఎన్ని స్థానాల వరకు పోటీ చేసే ఛాన్స్ ఉంది? ఎన్ని స్థానాలు ఇస్తారు? ఎన్ని స్థానాలని అని నాకు తెలిసి 100 అని, పోనీ 70 అని, 80 అని. కానీ మేము గెలిచిన తర్వాత కంపల్సరీ మేము గెలుపు పదంగా గెలుస్తూ ఉంటాం. గెలిచిన తర్వాత పవర్ షేరింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. మేము మా పవన్ కళ్యాణ్ కూడా చెప్తా ఉన్నాం,
కాబట్టి ఎందుకంటే మా వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారు కదా, వాళ్ళ కష్టాన్ని వృధా చేయకుండా పవర్ షేరింగ్ అనేది కంపల్సరీ మా వాళ్ళు అడగాలని నా దేవుని కూడా కోరుతా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారికి కోరుతా ఉన్నాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి పైన దాదాపు ఆయన భీమవరం నుంచి పోటీ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో అక్కడే ఈ కే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ భారతీయ జనసేన పార్టీతో పోటీ చేస్తే ఎలా ఉంటుంది? ఎవరబ్బా కే పవన్ కళ్యాణ్ ఎవరు? భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ తెచ్చిపెట్టదు కదా, మాతో అలయన్స్లో ఉంది కదా, అది ఇక్కడ తెచ్చిపెట్టదు కదా. ఇది వైఎస్ఆర్సీపీ చేసిన ప్లాను. మా ఒక ఓట్లని లాస్ట్ టైము అదే భీమవరంలో 2000 కోట్లు ఖర్చు పెట్టినారు మా అధ్యక్షులు మీద. దేనంటే 2000 కోట్లు, అదే ఒక 2000 కోట్లు ప్రజలకి ఏదైనా స్కీమ్ పైన ప్రజలకి ఇవ్వాలి కదా. అట్లా ఓటుని కొనడం విధంగా చేస్తే ఇప్పుడు మా తెలంగాణలో ఎట్లయిపోయిందంటే ఒక 10 years ముందు ఎలక్షన్స్ వేరే ఉండే, 10 years తర్వాత ఎలక్షన్స్ వేరే అయినాయి. పబ్లిక్ అనేటికి మొత్తం వాళ్ళని మ్యానిపులేట్ చేసారు, మనీతోని డబ్బులు ఇస్తేనే ఓటు వేయాలి లేకపోతే వేయొద్దు అనే విధంగా తయారు చేసారు. కూలిపోయింది ప్రభుత్వం. సేమ్ వాళ్ళు కూడా అట్లనే తయారు చేసారు, వాళ్ళ ప్రభుత్వం కూడా కూలుతాయి తొందరలోనే. ఇంకా 100 రోజులు ఉండొచ్చు నాకు తెలిసి, 100 రోజుల ఏందనేది తెలుస్తుంది. అదే అడుగుతున్నా, ఇప్పుడు ఈయన పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారి పైన ఏమన్నా ప్రజల్లో ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉందా? కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఓటమికి ఏమన్నా దాచిచ్చే ఇది ఏమన్నా పరిస్థితి ఏర్పడే ఏముండదు బా. పవన్ కళ్యాణ్కి చాలా తేడా ఉంటుంది. ఈ మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనేటోడు ఏందో ఆయన బలమేందో ఆయన దమ్మేందో తెలుసు. వాడు ఎవడో కోన్కిసొగొట్టం కానీ తీసుకొచ్చి మా మీద పెడతా అంటే వాడెట్లా చెప్పు తంతమని నేను క్లియర్గా చెప్తున్నా. వాడిగిట మా అధినేత మీద కాడ పోటీ చేసి మాకేమైనా ఇబ్బంది కలిగిస్తే వాడు వైఎస్ఆర్సీపీ మంత్రి ఉండొచ్చు, వాడు అధికారంలో ఉండొచ్చు, కానీ వాడిని మాత్రం తంతం ప్రజలతోనే తన్నిపిస్తామని. ఇక రీసెంట్గా వైసీపీ నుంచి జనసేన పార్టీ ట్వీట్లో ఒక ట్వీట్ చేసింది. అంటే వైసీపీ ఇంతకుముందు ఒక లెటర్ రిలీజ్ చేసిందంటే అది ఫేక్ లెటర్. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారే చీఫ్ మినిస్టర్ కావాలని కోరుకుంటున్నట్టు, అంటే అనుభవం ఉన్న వ్యక్తి ఏపీ సీఎం కావాలని కోరుకుంటున్నట్టు వాళ్ళు ఒకటి రిలీజ్ చేశారు ఫేక్. సో ఇప్పుడు దానిపైన జనసేన పార్టీ అఫీషియల్ ఒకటి రిలీజ్ చేసింది, మేము ఇటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు, ఇదంతా కూడా వైసీపీ చేస్తున్న కుట్ర అని చెప్పేసి. దీనిపైన మీ ఒపీనియన్? ఈ వైసీపీ కొడుకులకి ఏం చేతనైతే లేదు, ప్రజలకి సేవ చేయమంటే చేతనైతే లేదు, అన్నీ వేస్తురు, అన్నీ ఫేక్. ఇవన్నీ ఈ మా మీద జనసేన పార్టీ మీద అధ్యక్షుడి మీద మచ్చ చేయడానికి ఇవన్నీ ప్రోగ్రామ్ అని. వాళ్ళ ప్రోగ్రాంలో ఇవి, వాళ్ళ షెడ్యూల్ మొత్తం ఇవే. ఒక్కొక్క మినిస్టర్ ఒక్కొక్క మంత్రి షెడ్యూల్ అంతే. ఒకరోజు ఈ టాపిక్ తీసుకురావాలి, పెళ్ళిళ్ళ టాపిక్ తీసుకురావాలి, ఇంకోటి ఫేక్ న్యూస్ ఒక టాపిక్ తీసుకురావాలి, ఇంకోటి మీరు అక్కడ ఓడిపోయారు ఇక్కడ ఓడిపోతాను ఒక టాపిక్ తీసుకురా. వీళ్ళ పనే ఇది. ప్రజలకు సేవ చేద్దాం, ప్రజల మధ్యలో ఉందాం, ప్రజలకు ఏం కావాలో తెలుసుకుందాం అనేది కాదు. మా పార్టీని ఎట్లా దెబ్బకొట్టాలని చూస్తూ ఉన్నారు, మేము కూడా ఎట్లా దెబ్బకొట్టాలని మేము కూడా చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు అంటే చీఫ్ మినిస్టర్గా మరి ఎలక్షన్స్ తర్వాతే చంద్రబాబు గారితో డిస్కస్ చేసుకొని నిర్ణయించుకుంటారా, లేకుంటే ముందే అనౌన్స్ చేసే ఛాన్స్? లేదు, అదే ఎలక్షన్స్ తర్వాతనే. ఇప్పుడు పొత్తులో ఉన్నాం కదా, సీట్ల పంపిణీ జరుగుతూ ఉంది. అది ఎన్ని సీట్లు అయిన తర్వాత దాని తర్వాత మేము ఎన్ని స్థానాలు గెలుస్తామనేది నేను ఏపీ ప్రజలు కూడా అడుగుతా ఉన్నా. మనం ఎన్ని స్థానాలు గెలిస్తే అంత బలం మనకు ఉంటుంది, ఆ పదవులు మనం అడిగే హక్కు మనకు ఉంటుంది. అది మనం గెలిచిన తర్వాత మనం సీఎం కావాలన్నా పిఎం కావాలన్నా ఇంకోటి ఏది కావాలన్నా మనం తీసుకుందాం, కంపల్సరీ అడిగి కొట్లాడి తీసుకున్నాం. గెలిచిన తర్వాత గెలవక ముందుకే మా మీద ఈ అలిగేషన్ తీసుకొస్తున్న వైఎస్ఆర్సీపీకి ఒకటే క్లియర్గా చెప్తా ఉన్నా, రానున్న రోజులలో అలయన్స్లో అయితే గెలుస్తూ ఉన్నాం. గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాం, ఎవరిని మర్చిపోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే మేము ఇబ్బంది పడ్డాం కదా, మీరు కూడా ఇబ్బంది పడాలి కదా, మా మీద ఇబ్బంది పెట్టినట్టు 100% 100 రోజులలో మేము ఏందనేది చూపిస్తాం. ఇక ఈ వైసీపీ ఫేక్ ఓటింగ్ చేసి పోటీ చేయబోతుంది, గెలవాలని ప్రయత్నిస్తుంది ఫేక్ ఓట్స్ తోటి అని చెప్పేసి ఒక రూమర్ అయితే ఉంది వైసీపీ పైన. మరి దీన్ని నిజంగా ఇది రూమరా లేకుంటే దీంట్లో వాస్తవం ఉందంటారా? మరి దీన్ని ఎలా డీల్ చేస్తారు? అలా అంతా డూప్లికేట్ కానీ అబ్బా, అంతా డూప్లికేటే. ఆ కొడుకులంతా వైఎస్ఆర్సీపీ కొడుకులంతా ఫేకు. ఈ కొడుకులంతా ఇదే కథ. ప్రజలకు సేవ చేద్దామనే మనస్తత్వం ఏమీ లేదు. ఎవరిని దొక్కాలా, ఎవరిని ఏం చేయాలా, మన కోసం మనం మాట్లాడుతున్న వాడిని ఎట్లా లోపటేయాలా, ఇదే తప్పించి ఏం లేదు. సిఐడి అని ఉంది తెలంగాణ, అక్కడ ఆంధ్రప్రదేశ్లో దాన్ని బాగా వాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు అండర్ ఉండేది అంతా, వాళ్ళని కూడా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం చేంజ్ చేసినాక వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా నీతిగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేయాలని కోరుతూ ఉన్నాం. ఇటు పొత్తు కుదిరినప్పటి నుండి టీడీపీ తోటి పవన్ కళ్యాణ్ గారి కంటే నాదెండ్ల మనోహర్ గారు ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు లేరు అన్న ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. మరి దీనిపైన లేదబ్బా, ఇప్పుడు
పవన్ కళ్యాణ్ తర్వాత నరేంద్ర మనోహర్ గారే పార్టీకి నెక్స్ట్. ఇప్పుడు ఆయన ఎందుకంటే ఒక మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు స్పీకర్గా పనిచేసినారు, కొన్ని వందల మందిని ఎమ్మెల్యేలను చూసినారు, అంత కంట్రోల్ చేసే శక్తి ఆయనకు ఉన్నప్పుడు కొంచెం పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు నరేంద్ర మనోహర్ గారు. కాబట్టి నరేంద్ర మనోహర్ గారు పవన్ కళ్యాణ్ అండర్లోనే చేస్తూ ఉన్నారు, ఏదో మాట్లాడాలని ఏం చేయలేను. సో టీడీపీ జనసేన పొత్తనం చేసిన తర్వాత చాలా సర్వేలు నిర్వహించారు, ఏది గెలుస్తుంది, ఈ కూటమి గెలుస్తుందా లేకుంటే వైసీపీ గెలుస్తుందని. ఎక్కువ సర్వేలు అయితే టీడీపీ జనసేన వీటి కూటమికి అనుకూలంగా ఉన్నాయి. అయితే బీజేపీ వీటితో వచ్చి కలిస్తే మాత్రం వైసీపీ గెలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఇప్పటికి కూడా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కోసం వెయిట్ చేస్తుంది. మరి పొత్తు వలన వైసీపీ గెలిచే ఛాన్స్ ఏమన్నా ఉందో? ఒకవేళ బీజేపీ వచ్చి చేస్తే టీడీపీ జనసేన ఇవి సర్వేలు చేసినప్పుడు బీజేపీతో కలుపుకొని సర్వే చేయలేదా ఎవరు? ఇంకా చేయాలి కదా. ఇవి రెండు చేసినప్పుడు అవి కూడా వేయాలి కదా. మళ్ళీ వాళ్ళని అడగాలి, సర్వే చేసిన వాళ్ళని అడగాల. ఇవి వేసినప్పుడు అవి కూడా కలిస్తే ఏమవుతుందని వాళ్ళని అడగాలి కదా. అట్లా అదే చెప్తున్నా, బీజేపీ తోటి పొత్తులో ఉంటే వైసీపీ గెలుస్తుంది అని చెప్పి సర్వే. అవునా బా, నేను ఏమంటున్నా, సర్వే ఎవరైతే చేసిరో వాళ్ళనే మళ్ళీ ఒకసారి సర్వే చేయమను, బీజేపీ కలిసి ఎట్లుంటుందో, లేకపోతే బీజేపీ వైఎస్ఆర్సీపీ కలిసి ఎట్లుంటుందో అది కూడా చూడమని ఒకసారి. తెలుస్తుంది కదా. ఇప్పుడు నన్ను అడిగితే నాకెట్లా తెలుస్తుంది చెప్పు? మా బలమైతే మాకున్నది, టీడీపీతో కలిసి పోతూ ఉన్నాం. రానున్న రోజులలో దాని ఆ భగవంతుని కోరుతూ ఉన్నాం, ప్రజలను కూడా కోరుతూ ఉన్నాం. మాలాంటి నాయకులు దొరకడం కష్టం. నీతిగా నిజాయితీగా పనిచేస్తాం. మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరుగుతారు మా ఊళ్ళు అక్కడ. కాబట్టి మీరు అందరు దాన్ని చూడాలని, మళ్ళీ మీరు కనుక వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే ఇప్పుడు 11 లక్షల కోట్లు అది ఉంది కదా, డైరెక్ట్ 20-30 లక్షలకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలకి అమ్ముకొని పోవాలి. ఆంధ్రప్రదేశ్ని ఎవరికి వేరే స్టేట్ వాళ్ళకి అమ్ముకొని పోవాలి. అట్లాంటి పరిస్థితి వస్తుంది.